దోషులు వెంటనే అత్యాచారం చేసిన దోషులు వెంటనే దేశవ్యాప్తంగా కూడా మహిళలకు రక్షణ లేదని, అందున ప్రాణాలు కాపాడే డాక్టర్ల రక్షణ లేదని దేశవ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. మానవ మృగాల్ని తిరగనిస్తే డాక్టర్లకు కాదు, సామాన్య ప్రజలకు కాదు, ఎవరు కూడా బ్రతికేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇటువంటి మానవ మృగాలను వెంటనే ఉరిశిక్ష తీసే విధంగా, ఉరిశిక్ష వేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఇటువంటి మానవ మృగాల్ని చట్టపరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి 90 రోజుల్లోనే వారికి తగిన శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఆడపిల్లలు డ్యూటీ కోసం వచ్చి ఎవరైతే పేదవారిగా ఉన్నటువంటి రోగులకి న్యాయం చేద్దామని, వైద్యం చేద్దామని వాళ్ళు వస్తే అటువంటి డాక్టర్లపై అత్యాచారం చేసి హత్య చేసేటువంటి మానవ మృగాలు ఉన్నటువంటి దేశంలో వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటాం. ఏ ప్రభుత్వం అయినా కూడా తగు చర్యలు తీసుకోవాలి, అటువంటి వారిని ముందే గుర్తించాలి. ముఖ్యంగా హాస్పిటల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సెక్యూరిటీని ఏర్పాటు చేసి, వారికి రక్షణగా ఏదైతే మెడికల్ కౌన్సిల్ అడిగినటువంటి కొన్ని చెప్పినటువంటి సూచనల్ని తప్పనిసరిగా అందరూ పాటించాలి. దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతూ, మరొకసారి ఎవరైతే హత్య గురైనటువంటి పాపకి జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ మరొకసారి ఆమెకి నివాళులు అర్పిస్తున్నాం.